హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1492కి అందరికీ స్వాగతం. సో ఈరోజు టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు ఇవాళ మధ్యాహ్నం మన ఛానల్లో శాంసంగ్ గెలాక్సీ S24 Plus అన్బాక్సింగ్ అలాగే ఇనీషియల్ ఇంప్రెషన్ వీడియో అయితే పెట్టాను. అలాగే ఇందులోని గెలాక్సీ ఏకి సంబంధించిన ఫీచర్స్ని కూడా హైలైట్ చేస్తూ ఈ వీడియోని అయితే చేశాను. ఒకవేళ ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రాకపోయినా ఆ వీడియో మీరు చూడకపోయినా సరే పైన కార్డ్స్లో ఉంటుంది. సో అక్కడ నుంచి అయితే ఆ వీడియో పూర్తిగా చూడగలరు. అలాగే వీడియో నచ్చితే ఒక కామెంట్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. ఈ వీడియో కూడా మీరు ఇప్పుడే ఒక కామెంట్ అని లైక్ చేసేస్తే మనకి కొంచెం బూస్ట్ అయితే వెళ్తుందన్నమాట. అంటే వీడియో కొంచెం పుషప్ అయితే ఉంటుంది. ఇక మొదటి న్యూస్కి వస్తే మనకి మళ్ళీ శాంసంగ్ నుంచే. సో శాంసంగ్ గెలాక్సీ S24 సిరీస్ మొబైల్స్ని ఆల్రెడీ మనకి శాంసంగ్ లాస్ట్ వీక్ అయితే లాంచ్ చేసింది కదా. అయితే వీటిని సేల్కు మాత్రం January 31 నుంచి సో సేల్కి తీసుకురావాలని చెప్పి అనుకుంది. ఈ లోపు వచ్చేసరికి ప్రీ బుకింగ్ ఆర్డర్లు అయితే తీసుకుంటుంది. ప్రీ బుక్ చేసుకున్న వాళ్ళకి ఒక 10,000 రూపీస్ వరకు బెనిఫిట్స్ అలాగే అప్గ్రేడ్ బోనస్ ఇలాగ ఏవో అయితే అందిస్తుంది. అయితే ఇప్పుడు చూస్తే అమెజాన్లో వీటికి సంబంధించి సేల్స్ అయితే స్టార్ట్ చేసింది. యాక్చువల్గా January 31 తర్వాత నుంచి వీటిని సేల్కి అయితే తీసుకురావాలి. ఎవరైతే ప్రీ బుక్ చేసుకుంటారో వీళ్ళకి ముందు ఫస్ట్ ప్రయారిటీ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. కాకపోతే వీళ్ళు ఏం చేశారంటే మరి ఎందుకు ఇలా చేశారో అర్థం కాలేదు, కానీ అమెజాన్లో అయితే వీటిని అయితే సేల్కి తీసుకొచ్చారు. అంతేకాదు ప్రీ బుక్ చేసుకున్నా చేసుకోకపోయినా 10,000 రూపీస్ మనకి ఇక్కడ కూపన్ కోడ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ప్లస్కి అలాగే అల్ట్రాకి 10,000 కూపన్ కోడ్ అయితే ఉంది. ఇది ఒక విధంగా చెప్పాలంటే చీటింగ్ అయిపోతుంది. ఎవరైతే ప్రీ బుక్ చేసుకున్నారో సో మరి వాళ్ళ పరిస్థితి అంటే ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకే ఇవ్వాలి కదా. అలాగే వీడి డెలివరీ కూడా January 31 లోపే వచ్చేస్తుంది. ఢిల్లీ లాంటి మెట్రో సిటీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ సరికి 1 డే డెలివరీ ప్రామిస్ కూడా చేస్తున్నారంట. ఈరోజు బుక్ చేస్తే మార్నింగ్ నైట్కి వచ్చేయడం లేకపోతే మర్నాడు మార్నింగ్ వచ్చేయడం జరుగుతుంది. సో నేను ఇక్కడ నుంచి ఒకసారి ట్రై చేశాను, నాకైతే 29th అయితే చూపిస్తుంది. ఇక వీటి సంగతి ఎలా ఉంటే రియల్మీ 12 Pro సిరీస్ మొబైల్స్ మనకి January 29వ తారీఖున అయితే లాంచ్ కాబోతున్నాయి. అయితే వీటిని ఆన్లైన్లోను ఆఫ్లైన్లోను సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. అయితే ఇప్పుడు ఆఫ్లైన్లో కొంతమందికి నాకు తెలిసి డీలర్స్కో ఎవరికో మరి మొబైల్స్ అయితే ఇచ్చినట్టున్నారు. సో వాళ్ళైతే ఇప్పటి నుంచే సేల్ అయితే స్టార్ట్ చేసేసినట్టుగా మనకి ట్విట్టర్లో అదే ఎక్స్లో అయితే ఒక పోస్ట్ అయితే దర్శనం ఇచ్చింది. సో ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు 12 Pro సిరీస్ని అంటే 12 Pro Plusని అయితే అమ్మేస్తున్నారంట. సో దీని మీద ఎంఆర్పీ ప్రైస్ వచ్చేసరికి 34,999 రూపాయలు ఉంటే వీళ్ళు 30,000కి అదే మనిషిని బట్టి 32,000-33,000 రూపాయలకి అలాగైతే వీటిని అమ్మేస్తున్నట్టుగా అయితే మనకి ఇప్పుడు ట్విట్టర్లో పోస్ట్ అయితే బయటకు వచ్చింది. అయితే నేను దీని మీద రియల్మీతో మాట్లాడితే అలాంటిది ఏమీ లేదు, అది ఫేక్ అంటున్నారు. మరి ఎంతవరకు నిజం మనకైతే తెలీదు. ఇక నెక్స్ట్ చూస్తే లావా యువా 4 Pro 3 Proకి సక్సెసర్ అనమాట. సో ఇప్పుడు దీనికి సంబంధించిన లైవ్ ఇమేజెస్ అయితే లీక్ అయినాయి. సో దీని ప్రకారం ఈ మొబైల్ ఎలా ఉంటుందనేది ఒక ఐడియా అయితే వచ్చేసింది. సో బ్యాక్ సైడ్ మనకి ఈ మధ్య అందరూ చూస్తే సెంటర్లో ఈ కెమెరా పొజిషన్ అయితే తీసుకొస్తున్నారు. ఇప్పుడు మనకి తీసుకొస్తున్న రియల్మీ 12 Pro కానీ 12 Pro Plus కానీ ఇలాగే సెంటర్ కెమెరా పొజిషన్తో వస్తాయి. రియల్మీ 11 సిరీస్ కూడా అలాగే సెంటర్ తీసుకొచ్చారు కెమెరా పొజిషను. అలాగే చాలా బ్రాండ్లు ఇప్పటికే సెంటర్ కెమెరా పొజిషన్ అయితే తీసుకొస్తున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే హువావే ఫస్ట్లో మేట్ సిరీస్ కనుకుంటే ఇలాగైతే తీసుకొచ్చేది. అయితే సేమ్ అదే రకమైన సెంటర్ పొజిషన్ కెమెరా సెటప్తో అయితే ఈ లావా యువా 4 Pro అయితే రాబోతున్నట్టుగా సో ఇక్కడ న్యూస్ ద్వారా తెలుస్తుంది. ఈ మొబైల్లో మనకి MediaTek Dimensity 6080 ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతుందంట. ఈ మొబైల్ ప్రైస్ కూడా మనకి 10,000లో తీసుకురావాలని చెప్పి లావా చూస్తున్నట్టుగా తెలుస్తుంది. సో లావా ఈ మధ్యకాలంలో తీసుకొచ్చిన 5G మొబైల్స్ కానీ 4G మొబైల్స్ కానీ మంచి ప్రైజ్లోనే తీసుకొస్తుంది. సో ఈ మొబైల్ కూడా మంచి ప్రైజ్లోనే తీసుకొస్తుంది అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే మనకి Google Pixel 9 ఈ మొబైల్ సంబంధించిన ర్యాండర్స్ అయితే బయటకు వచ్చినాయి. సో ఇది మనకి ఫ్లాట్ ఫ్రేమ్తో ఇప్పుడు మళ్ళీ అది ట్రెండ్ అయిపోయింది కదా. యాపిల్ ఏ బాట పడితే మిగిలిన బ్రాండ్లు ఆ బాట పడుతుంటాయి. ఫ్లాట్ ఫ్రేమ్ అంటే ఫ్లాట్ డిస్ప్లేతో అయితే ఈ మొబైల్ రాబోతున్నట్టుగా సో మనకి ర్యాండర్స్ అయితే చెప్తున్నాయి. అలాగే మనకి 360 వీడియో కూడా ఒకటి బయటకు వచ్చింది. సో ఇక్కడ చూస్తే మనకి చుట్టూ ఫ్రేమ్ ఏదైతే ఉందో ఇది మనకి టైటానియం ఫ్రేమ్ లాగా అయితే కనిపిస్తుంది. మరి టైటానియం ఫ్రేమ్ వాడుతున్నారేమో. ఫస్ట్ యాపిల్ తీసుకొచ్చింది, తర్వాత రీసెంట్గా శాంసంగ్ S24 అల్ట్రాలో కూడా టైటానియం వాడింది. మరి వీళ్ళు కూడా వాడే అవకాశం అయితే ఉంది. డిస్ప్లే సైజ్ సేమే ఉండబోతుందంట. 6.1 ఇంచెస్ మనకి డిస్ప్లే సైజ్తో రాబోతుంది. రేర్ సైడ్ కెమెరా ఆ మోడ్యూల్ ఉంది కదా దీన్ని అయితే కొంచెం చేంజ్ చేశారు. అక్కడ మనకి పెరిస్కోప్ కూడా అయితే కనిపిస్తుంది. ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంది. సో చూడాలి మరి ఈ మొబైల్ ఇప్పుడు ర్యాండర్స్ వచ్చినాయి కాబట్టి సేమ్ ఇదే మోడల్లో అంటే ఇదే డిజైన్లో తీసుకొస్తారా లేదనేది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి నథింగ్ నెక్ బ్యాండ్ ప్రో ఇదైతే ఇప్పుడు మనకి TDRA ఈ సర్టిఫికేషన్లో అయితే స్పాట్ అయిందనమాట. యాక్చువల్గా నథింగ్ ఇప్పుడు వరకు అంటే ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ తెచ్చింది కానీ నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ అయితే తీసుకురాలేదు. అయితే ఈ నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని వచ్చేసరికి వీళ్ళ సబ్ బ్రాండ్ ఉంది కదా CMF. సో ఆ బ్రాండ్లో అయితే తీసుకురావాలని చెప్పి చూస్తున్నట్టుగా అర్థమవుతుందనమాట. ఇప్పుడు CMF బ్రాండ్ మీద వీళ్ళు స్మార్ట్ వాచ్ను ఒకటి తీసుకొచ్చారు. దాంట్లోనే ఇంకో స్మార్ట్ వాచ్ని అయితే తీసుకురాబోతున్నారు. బడ్స్ ప్రోని తీసుకొచ్చారు. సో ఈసారి నెక్ బ్యాండ్ని కూడా తీసుకురాబోతున్నారు. మేబీ నేను అనుకోవడం ఈ నెక్ బ్యాండ్ని అలాగే CMF వాచ్ 2ని కూడా సో ఒకేసారి లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది.
ఇక నెక్స్ట్ చూస్తే మోటో G24 పవర్. ఇది మన ఇండియా లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. జనవరి 30వ తారీఖున ఈ మొబైల్ని అయితే మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నారంట. ఇందులో 6.56 ఇంచెస్ ఎల్సీడీ డిస్ప్లే అయితే ఉంటుంది, హెచ్డీ ప్లస్ డిస్ప్లే. మీడియాటెక్ హెలియో G85 ఈ ప్రాసెసర్తో వస్తుంది. అంటే ఈ మొబైల్ ఒక 4G మొబైల్. రేర్ సైడ్ మనకి మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది, డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది అనమాట. ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటుంది. 6000 mAh బ్యాటరీతో ఈ మొబైల్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. సో ఈ మొబైల్ మనకి ఫ్లిప్కార్ట్ ఆఫ్లైన్ అలాగే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో అయితే సేల్కి తీసుకురాబోతున్నారట. ప్రైస్ వచ్చేసరికి దగ్గర 10,000 ఉండొచ్చు అని చెప్పి తెలుస్తుంది. మోటరోలా ఈ మధ్యకాలంలో చూస్తే మంచి ప్రైజులకే మొబైల్స్ అయితే తెస్తుంది. ఈ స్పెసిఫికేషన్తో వీళ్ళు 10,000 రూపాయల్లో మొబైల్ తీసుకొస్తే దెబ్బ అవుతారు. ఇదే స్పెసిఫికేషన్తో తీసుకొస్తే 8,000 రూపాయల లోపు ఈ మొబైల్ని తీసుకురావచ్చు అనుకుంటున్నాను. ఇక అలాగే మోటో రేజర్ 40 అల్ట్రా. ఈ మొబైల్ యాక్చువల్గా వీళ్ళు లాంచ్ చేసినప్పుడు 89,999 అంటే 90,000 రూపాయలకి అయితే ఈ మొబైల్ లాంచ్ చేశారు. తర్వాత మనకి డిసెంబర్ నెలలో ఈ మొబైల్ మీద 10,000 ప్రైస్ అయితే డ్రాప్ చేశారనమాట. ఇప్పుడు మళ్ళీ ఇంకో 10,000 రూపీస్ వరకు ప్రైస్ అయితే డ్రాప్ చేశారు. అంటే మొత్తం లాంచ్ చేసి ఎంతో కాలం కాలేదు, 3 నెలల 4 నెలలు అవుతుంది, అంటే 3 నెలలు అవుతున్నట్టుంది. సో ఈ 3 నెలల్లో వీళ్ళు 20,000 రూపాయలు అయితే దీని మీద ప్రైస్ డ్రాప్ చేశారు. ఇప్పుడు ఈ మొబైల్ మీకు 69,999 రూపాయలకి అయితే వస్తుంది. 8GB 256GB వేరియంట్. ఈ మొబైల్లో డ్రాబ్యాక్ ఏంటంటే స్నాప్డ్రాగన్ 8+ జనరేషన్ 1 ప్రాసెసర్ వాడారు. యాక్చువల్గా ఈ 70,000 రూపాయల ప్రైస్కి మనకి స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 3 ప్రాసెసర్తో మొబైల్స్ వస్తున్నాయి. కాకపోతే ఫోల్డింగ్ మొబైల్స్ రావట్లేదు. ఇది ఒక ఫోల్డింగ్ మొబైల్ అనమాట. అయితే నేను అనుకోవడం ఈ మొబైల్ని ఎంత తొందరగా తగ్గించి తీసుకురావడానికి కారణం వీళ్ళు మోటో రేజర్ 40 అల్ట్రా 2024 అనే ఒక మొబైల్ని అయితే, అంటే సెకండ్ వేరియంట్ కూడా తీసుకురావాలని ప్లాన్లో అయితే ఉన్నారు. సో మేబీ నేను అనుకోవడం ఆ మొబైల్ లాంచ్ చేసే లోపు ఈ మొబైల్స్ ఉన్నంత వరకు మొత్తం మార్కెట్ని క్లీన్ చేయడం కోసం వీళ్ళు ఎలాగా ప్రైస్ డ్రాప్ చేస్తున్నారేమో అని చెప్పి అయితే అనిపిస్తుంది. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే ఫోల్డింగ్ మొబైలు ఈ ప్రైస్కి 70,000 ఉంది. కాకపోతే ప్రాసెసర్ ఒకటి చిన్న డ్రాబ్యాక్. ఇది మొత్తం ఓవరాల్ మొబైల్ అయితే బాగుంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే మళ్ళీ మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ M15 అండ్ A15 మన ఇండియాలో త్వరలో లాంచ్ చేయబోతున్నట్టుగా కన్ఫర్మ్ అయిపోయింది. మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో అయితే ఈ మొబైల్స్ అయితే స్పాట్ అయినాయి. సో ఈ మొబైల్స్ నేను కూడా M సిరీస్ అయితే బిలో 15,000లో తీసుకురావచ్చు. ఏ సిరీస్ వచ్చేసరికి బిలో 20,000లో తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే శాంసంగ్ మనకి ఫోల్డింగ్ మొబైల్స్ నెక్స్ట్ జనరేషన్ ఫోల్డింగ్ మొబైల్స్ G6 అండ్ Flip 6 తీసుకొస్తుంది కదా. ఈసారి ఈ ఫోల్డింగ్ మొబైల్స్లో మనకి ఎంట్రీ లెవెల్ మొబైల్ కూడా ఉండబోతుందంట. G Fold 6లోనే వీళ్ళు ఒక ఎంట్రీ లెవెల్ మొబైల్ కూడా తీసుకురాబోతున్నట్టుగా న్యూస్ అయితే చెప్తుంది. సో చూడాలి మరి ఈసారి. అయితే నేను అనుకోవడం వీళ్ళు Fold 6 అండ్ Fold 6 Pro అనో ప్లస్ అనో ఇంకో వేరియంట్ కూడా తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. ఇక మరోటి శాంసంగ్ గెలాక్సీ M55. సో M సిరీస్లో మనకి టాప్ ఎండ్ మోడల్ అనమాట ఇది. ఈ మొబైల్ ఇప్పుడు FCC సర్టిఫికేషన్లో అయితే స్పాట్ అయింది. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 7 జనరేషన్ 1 ప్రాసెసర్ అయితే ఉండబోతుందంట. అలాగే ఇప్పుడు వరకు మనకు M సిరీస్లో చూస్తే M సిరీస్ అయినా ఏ సిరీస్ అయినా వీటిలో చూస్తే 25 వాట్ ఫాస్ట్ ఛార్జర్నే వీళ్ళు ఇప్పుడు వరకు ప్రొవైడ్ చేస్తారు. అంటే ఛార్జర్ అయితే అవుట్ ఆఫ్ బాక్స్ ఎవరు కానివ్వండి, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే మాత్రం వీళ్ళు 25 వరకే ఇచ్చారు. ఈసారి ఇందులో మనకి 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే M55లో ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఇప్పుడు మనకి వీళ్ళు తీసుకొచ్చిన ఫ్లాగ్షిప్ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో S24 సిరీస్, సో ఇందులో మనం 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చూడొచ్చు. సో అలాగే ఈ మొబైల్స్ కూడా సపోర్ట్ అయితే ఇవ్వబోతున్నారంట. ఇంకా ఫైనల్ నుంచి చూస్తే మనకి హానర్ నుంచి ఫిబ్రవరి నెలలో 8 కానీ 9వ తారీఖు కానీ హానర్ X9B అనే మొబైల్ అయితే లాంచ్ చేయబోతున్న సంగతి తెలిసిందే కదా. దీంతో పాటు వీళ్ళు హానర్ చాయిస్ ఇయర్ బడ్స్ X5ను కూడా అయితే తీసుకురాబోతున్నారు. ఈ ఇయర్ బడ్స్ని మన మాధవ్ సేత్ అన్బాక్స్ చేస్తూ ఆ వీడియోని ట్వీట్ చేసిన సంగతి కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు హానర్ చాయిస్ అనే వాచ్ని మాధవ్ సేత్ అన్బాక్స్ చేసి మళ్ళీ టీచ్ చేస్తున్నాడు. మేబీ నేను కూడా ఈ 3 డివైసెస్ని ఒకేసారి అయితే లాంచ్ చేసే అవకాశం ఉంది. ఫిబ్రవరి 2nd వీక్లో లాంచ్ చేస్తారనుకుంటున్నాను. యాక్చువల్గా ఈ స్మార్ట్ వాచ్ని వీళ్ళు ఆల్రెడీ చైనాలో లాంచ్ చేసేసారు, డిసెంబర్లో లాంచ్ చేశారు. అక్కడ దాని ప్రైస్ చూస్తే 5,300 రూపాయలు ప్రైస్ పెట్టారు. మేబీ మన ఇండియాలోకి ఒకసారి 7 నుంచి 8,000 రూపాయలు పైనే ఈ వాచ్ ప్రైస్ పెట్టే అవకాశం అయితే ఉంది. ప్రైజ్లు ఎంత మరి పెడతారు మరి తెలిసిందే కదా. లాస్ట్ టైం కూడా వీళ్ళు ఎక్కువ ప్రైజ్లో తీసుకొచ్చారు, సేల్స్ లేక మళ్ళీ హానర్ 90 అనుకుంటా. సో దాన్ని మొన్న సేల్స్లో 20,000 రూపాయలు ఏమో తగ్గించి అమ్మేశారు. సో ఎక్కువ ప్రైజ్లో తీసుకొస్తే ఇదే ప్రాబ్లం, వీళ్ళు తీసుకురావడానికి మార్కెట్లో ఎక్కువ ప్రైజ్లో తీసుకొస్తారు, తర్వాత సేల్ ఉండవు, తర్వాత మళ్ళీ ఇలాగే తక్కువ ప్రైస్కి ప్రైస్ డ్రాప్ చేసి అమ్ముకోవాలి. దీనివల్ల ఏమవుతుంది, బ్రాండ్ ఇమేజ్ దగ్గర దెబ్బతింటుంది. తెచ్చేటప్పుడే వీళ్ళు తక్కువ ప్రైస్లో తీసుకొస్తే కొనాలనుకున్నప్పుడు వెంటనే కొనే అవకాశం అయితే ఉంటుంది. ఈలోపు మార్కెట్ అంతా వేరే బ్రాండ్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఇది కొనాలనుకుని వెయిట్ చేస్తారు, ప్రైస్ ఎక్కువ పెట్టంగానే ఇంకెందుకులే అని చెప్పేసి ఇంకో మొబైల్కి షిఫ్ట్ అయిపోతారు. తర్వాత వీళ్ళు ప్రైస్ డ్రాప్ చేసినా ఉపయోగం ఉండదు. అది బ్రాండ్స్ ఆలోచించుకోవాలి, వాళ్ళ స్ట్రాటజీని మార్చుకోవాలి. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.